నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర పరాజయం. 151 సీట్ల నుంచి చివరగా ఉన్నటువంటి ఆ ఒకటి తీసేచ్చే 15 స్థానాలలో కూడా ఆధిక్యం ప్రదర్శించలేకపోతా ఉంది. భారతదేశంలోనే మరే పార్టీ సాధించలేనటువంటి విజయాన్ని సాధించింది 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ. వారి తండ్రికి కూడా సాధ్యపడినటువంటి, వారి నాడు ఇందిరాగాంధీ గారికి సాధ్యపడినటువంటి, అలాగే వారి తండ్రి నెహ్రూ గారికి సాధ్యపడినటువంటిది రాజీవ్ గాంధీ గారికి సాధ్యపడింది. అత్యధిక స్థానాలు దేశంలో గెలుచుకోవడం కాంగ్రెస్ పార్టీ. అలాగే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి 1956 నుంచి 2019 వరకు జరిగినటువంటి ఏ ఎన్నికల్లో కూడా ఏ పార్టీ సాధించినటువంటి, కాంగ్రెస్ కానీ అలాగే తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి స్థానాల్ని జగన్మోహన్ రెడ్డి గారు తాను నెలకొల్పిన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెచ్చుకోవడం జరిగింది. వారి ముఖం చూసే 19లో 150 అభ్యర్థులను గెలిపించడం జరిగింది. అటువంటి వ్యక్తికి ఈరోజు 150 స్థానాల నుంచి 15 స్థానాలు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ప్రధానంగా ఈ 10 కారణాలు చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో లేకపోవడం, మాట తప్పను మడమ తిప్పను అని చెప్పేసి నినాదం ఏదైతే ఉందో 2014 నుంచి 19 మధ్యలో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు 19 నుంచి 24 కాలం మధ్యలో 14 నుంచి 19 వరకు ఇచ్చినట్టు హామీలు చాలా వరకు మాట తప్పాడు మడమ తిప్పాడు అనే అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం కానీ జనసేన కానీ పెద్ద ఎత్తున ప్రజల ముందు ఉంచడం, అది నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ విషయం అయితే ఏంటి, 3,000 రూపాయల పెన్షన్ దాంట్లో టెక్నికల్ అంశం అయితే ఏంటి, అమ్మఒడి బేసిక్ ఇంతమంది ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే ఎంతమందికి అనే అంశం ఏంటి, అమరావతి రాజధాని ఉంటుందనే అంశం అయితే ఏంటి, ఇలా చాలా అంశాల్లో మాట తప్పాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసినటువంటి ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వారి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అంటే పేరుకు మాత్రమే ప్రజల్లో ఉన్నారు కానీ చెప్పేసి కానీ వారికి కావాల్సినటువంటి సర్వీసులు ఇవ్వకపోవడం, అలాగే సంక్షేమంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి తీసుకెళ్తా అని చెప్పేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వారు చెప్పుకురావడం జరిగింది. ప్రత్యేక హోదా కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తా అని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది. కేంద్రం మెడలోంచైనా తీసుకొస్తా అని చెప్పేసి నాకు 25 పార్లమెంటు స్థానాలు ఇవ్వండి అని 22 పార్లమెంటు స్థానాలు ఇస్తే గెలిచిన వెంటనే మాట మార్చాడు జగన్, మడమ తిప్పాడు జగన్. నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చా అని చెప్పేసి పాదయాత్ర సందర్భంగా కాలేజీలకి యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతకు మొండి చేయించు. అలాగే ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి పేఆర్సీ వచ్చిన వెంటనే అదే ఉంది లేనా వారం రోజులు అయిపోద్ది అని చెప్పేసి అనేటువంటి పెద్ద పెద్ద సభల ద్వారా చెప్పుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే వారు కాకోకుండా ముఖ్యమంత్రి తర్వాత మరో ముఖ్యమంత్రిగా పిలువబడేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాకు అవగాహన లేకోకుండా హామీ ఇచ్చాం, అది సాధ్యపడదు పేఆర్సీ ఇవ్వడం అని చెప్పేసి వారం రోజులలో నేను చేసి పెడతలేనా అని చెప్పేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పేఆర్సీ ప్రకటించాడు. అందుకారణం చేతనే ఈరోజు చాలా వరకు పోస్టల్ బ్యాలెట్లలో 70 to 80% పీపుల్ అంటే ఆ కారణాలు ఇంకా ఆశా కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ కారణాల చేత 70 to 80% పీపుల్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమికి అనుకూలంగా ఓట్లు వేశారని చెప్పేసి ఇక తను నమ్ముకున్న వ్యక్తులకి అవకాశాలు ఇస్తా అక్కున చేర్చుకుంటా గుండెలో పెట్టుకుంటా అన్న అక్క అమ్మ అని చెప్పేసి తాను ఎన్నిక కాబడేంత వరకు చెప్పుకోవడం జరిగింది. అయితే మాట తిప్పాడు మడమ తిప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నిక కాబడిన తర్వాత చిలకలూరుపేట సీటు త్యాగం చేసినటువంటి మర్రి రాజశేఖర్ గారికి, హిందూపూర్ నుంచి బాలకృష్ణ గారి మీద పోటీ చేసినటువంటి నవీన్ మిచ్చర్, ఇలా అటు శ్రీకాకుళం నుంచి ఇటు కర్నూలు దాకా ప్రతి చోట తన కోసం నిజాయితీగా పనిచేసిన వ్యక్తుల్ని విస్మరించాడు. పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చాడు. ఉదాహరణకు తీసుకుంటే వల్లభనేని వంశీ అయితే ఏంటి, చీరాల నుంచి కర్ణం బలరాం గారి అయితే ఏంటి, ఇలా పక్క పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని లేకపోతే లాబింగ్ చేసుకునే వ్యక్తులకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయంలో మాట తప్పాడు మడమ తిప్పాడు. అంటే 2010 నుంచి పార్టీ పెట్టిన తొలినాళ్ళ నుంచి జెండా మోసినటువంటి భుజాన జెండా పెట్టి జై జగన్ అని నినదించినటువంటి వ్యక్తులను కాకోకుండా జోకుడుగాళ్లకు అవకాశం ఇచ్చాడు, వాళ్ళని అందలం ఎక్కించాడని చెప్పేసి ఎస్సీలని బీసీలని అందలం ఎక్కించా వాళ్ళకి అవకాశాలు పెద్ద ఎత్తున ఇస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 19 మధ్యలో జనం మధ్యలో ఉన్నప్పుడు చెప్పుకోవడం జరిగింది. జనంతో పాటు నడిచే సందర్భంలో పాదయాత్ర సందర్భంలో అయితే 19 నుంచి 24 మధ్యలో పేరుకు మాత్రమే కొద్ది మేరకు అవకాశాలు కల్పించి వాళ్ళకి పవర్ వేయలే, కొందరు రెడ్ల చేత ఆ పవర్ ఉంచడం చెప్పేసి అది ఎంతలా అంటే ఎన్నిక కాబడినటువంటి శాసనసభ్యులు సైతం, దళిత శాసనసభ్యులు, గిరిజన శాసనసభ్యులు, ఎస్సీ ఎస్టీలు సైతం ఎన్నిక కాబడినటువంటి చట్టసభలకు ఎన్నిక కాబడినటువంటి సభ్యులు సైతం అది చట్టసభల్లో అసెంబ్లీ లేకపోతే మండలిలో కానీ శాసనసభ లేదా శాసన మండలిలో పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు సైతం వారికంటే ప్రభుత్వ సలహాదారు అనేటువంటి సజ్జల గారికే ప్రయారిటీ ఉండడం.
అలాగే నియోజకవర్గంలో మరో రెడ్డికి ఎక్కువగా, ఉదాహరణకు తీసుకుంటే నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆర్థర్ గారి ఉదాంతం చూసాం మనం. నేను ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ ఏం చేయలేకపోతున్నా, నేను చెప్పిన వ్యక్తులకు కాకోకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఫామ్లో సిద్ధార్థ రెడ్డి గారికి చెప్పినది అంటే దళితులకి నేను, నా బీసీలకి, నా మైనారిటీలకి చేస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున హామీ ఇచ్చాడు. కానీ మాట తిప్పాడు, మడమ తిప్పాడు, మాటలకే పరిమితమయ్యాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. నమ్మిన వ్యక్తులకు కాకోకుండా, నమ్మిన వ్యక్తులు నమ్మి తనతో నడిచిన వ్యక్తులను కాకోకుండా జోకుడుగాళ్లకు జగన్ అవకాశాలు ఇచ్చాడని చెప్పేసి, 3 రాజధానులు అని చెప్పేసి అని డీసెంట్రలైజేషన్ చేస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి. కానీ ఏడ సాధ్యపడింది? జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలకి పొంతం లేకపోకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం మానే అభివృద్ధిని అడ్డగించే ప్రయత్నం, దానికి ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేశాడు. ప్రజావేదిక కూల్చివేత అయితే ఏంటి, ఇలా మనం పదే చెప్పుకుంటా ఉన్నాం. ఇంకా చాలా కారణాల చేత జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూశాడని. పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వారి మంత్రిమండలి, వారి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వ్యక్తిగతంగా దూషణ చేయడం కారణం చేత పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే యువత, గతంలో వీరిని అభిమానించే యువత, వీరి కులం వారి కండగా నిలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ 19 నుంచి 24లో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మండల నాయకులు, సర్పంచ్లు, జగన్మోహన్ రెడ్డి గారు నుంచి పంచాయతీ నాయకుల దాకా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని, వారి కులం కానీ, వారిని అభిమానించే వ్యక్తులు కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటేయకూడదని చెప్పేసి ఓటమి పాలయ్యేలాగా ఈరోజు ఈ ఘోర పరాజయం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ ఓటమి, ఘోర పరాజయం, ఈ కూటమి ఇంత ఘనమైనటువంటి విక్టరీ సాధించడానికి పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకమైనది. తాను తగ్గి జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించాడు. తాను తగ్గి ఎన్నికలకు ముందు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించాడు. జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకులు పదే పవన్ కళ్యాణ్ గారిని 2 సీట్ల పోటీ చేసి నువ్వు 1 సీట్లో కూడా గెలవలేకపోయినావు 19 వరకు అని చెప్పేసి 4 సంవత్సరాలు పదే ర్యాగింగ్ చేశారు. కార్లు మార్చినట్టు పిల్లల్ని మార్చినామని చెప్పేసి వ్యక్తిగతంగా విమర్శించారు. తిరిగి చూస్తే జనసేన పార్టీకి గ్రామ స్థాయిలో పట్టుమని 10 మంది కార్యకర్తలు లేరు. అదే గ్రామంలో 100 మంది నుంచి, అదే గ్రామంలో 500 జనాభా అంటే మినిమం 300 మంది ఈ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కానీ జనసేన పార్టీకి ఈరోజు 20 స్థానాలు. మీతో పాటు మంత్రిగా చేసినటువంటి వ్యక్తులు, మీ నాన్నగారితో సమూర్తులుగా ముందుకెళ్ళినటువంటి బొత్స సత్యనారాయణ గారితో సహా ఈరోజు చాలామంది ఓటమి పాలవుతాం. స్పీకర్ తమ్మినేని సీతారాం గారు, బొత్స సత్యనారాయణ గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చాలా వరకు ఈరోజు ఈ దుస్థితికి ఎందుకు వచ్చింది? పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి బాగాలేదు, దిగజారుడు, రాజకీయం చేత కాదు, టూరిస్టు, జెడ్ బైక్స్ లాభ అని, రాజకీయ అవగాహన లేనోడు, గ్రామంలో పట్టుమని 10 మంది కార్యకర్తలు లేనోడు, తలుచుకుంటేనే పట్టుమని 10 నెలలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముందుగా 10 నెలలు ముందు కాన్సన్ట్రేషన్ చేసి అధికార యంత్రాంగం మీద పోరాడిన తీరుతోనే ఈ పరిస్థితికి మీరు వచ్చారని చెప్పేసి, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్తో పెట్టుకోవద్దు, పాతాళంలో పాతి పెడతామని చెప్పేసి జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక ద్వారా కామెంట్ల రూపంలో తెలియపరచాను. నమస్కారం.